నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నమస్తే, నా పేరు చాణక్య. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనకు ఏదైనా రోగాలు వచ్చాయంటే మనం పరిగెత్తుకుంటూ హాస్పిటల్స్కి ఎక్కడో చోటికి వెళ్ళిపోతుంటాం. కాకపోతే హాస్పిటల్స్కి వెళ్ళకుండా కూడా మరి కేవలం ఆయుర్వేదిక్ మందుల ద్వారా కూడా మనం అయితే అవి తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నిరూపించిన మరి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మన దగ్గర ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మరి బిఏ వెంకటస్వామి గారు. మరి డాక్టర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఒక షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా అండ్ అలాగే మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాటిని ఏవైనా కానీ తగ్గించగలి వాటిని నిరూపించిన ఆయుర్వేదిక డాక్టర్ వెంకటస్వామి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇది ఎలా సాధ్యమైందని. నమస్తే గురుగారు. నమస్కారం. డాక్టర్ గారు, షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు కానీ బరువు తగ్గడం వీటన్నిటినీ మామూలుగా ఎవరైనా ఉన్నారంటే దీర్ఘకాలిక వ్యాధులు అనమాట. ఆ దీర్ఘకాలిక వ్యాధులను మనం అసలు తగ్గించుకోవడమే వల్ల కాదు అని చెప్పేసి టాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. కానీ అలాంటి వాటిని కూడా ఆయుర్వేదలో మందులు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మచ్చు? ఆయుర్వేదం అనాది నుంచి ఆయుర్వేదం మనిషి పుట్టుక నుంచి ఆయుర్వేదం వచ్చింది. అలోపతి నిన్న మొన్న వచ్చిన అలోపతి, ఇంగ్లీష్ మందులు ఇవి కాదు. మనకు మన భారతదేశంలో ప్రప్రథమంగా ఆయుర్వేదంతోనే మనము జీవనం సాగిస్తూ వచ్చినాం. ఆయుర్వేదం అంటే మనకు ఇక్కడ లక్షలాది మూలికలన్నీ మనకు కనపడుతున్నాయి. వీటన్నిటిలో కూడా ఔషధి గుణాలు ఉన్నాయి. ఈ మూలికలన్నీ తెలుసుకొని అవి వాడుకుంటే మనకు ఎలాంటి జబ్బులు రావు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కాలం ఎట్లుందంటే మెకానికల్ లైఫ్ అయ్యింది. ఈ మెకానికల్ లైఫ్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతారు, రాత్రి అంతా పనిచేసి 4 గంటలకు వచ్చి వాడు అప్పుడు అన్నం తిని అప్పుడు పడుకుంటాడు, మధ్యాహ్నం 12 గంటలకు లేస్తాడు. ఇది క్రమం కాదు కదా. కాబట్టి ఆయుర్వేదానికి ఇలాంటివన్నీ ఇప్పుడు అడ్డు వస్తున్నాయి. ఇప్పుడు జీవన శైలి మారిపోయింది. అందువల్ల మీకు కొన్ని మూలికలు చెప్తాను. మూలికలు వేలాది మూలికలు ఉన్నాయి. నేను నాటు వైద్యం అనే పుస్తకం రాశాను. దాంట్లో ఇటువంటి అన్ని చిట్కా వైద్యం అన్నీ చిట్కాలే రాశాను. ఆ పుస్తకం ఒకటి ఉంటే చాలు, డాక్టర్తో అవసరం లేదు. అది చదువుకొని ఇంట్లో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే ప్రతి విషయం కూడా ఆయుర్వేదంతోనే మన జీవన శైలి గడుస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రథమంగా షుగరు 20 సంవత్సరాల వయసు వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. అవును, ఒకప్పుడు అయితే మనం ఏ లేట్ ఏజ్లో జనరల్ అయిపోయింది ఈ రోగం. అప్పుడు కొన్ని వ్యాధులు ఎలాంటి వాళ్ళకి వచ్చేది అంటే ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళకి, తర్వాత కొన్ని క్రమశిక్షణ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు, అటువంటి వాళ్ళకు రేరు అటువంటి రోగాలు వచ్చేటి. కానీ ఇప్పుడు ఇది అందరికీ ఎవరికి వస్తుందో ఎవరికి రాలేదో కూడా చెప్పలేకుండా పోతున్నాం. అలాంటిది దీనికి మూలిక వైద్యం చెప్తాను. అతిబల అని చెట్టు ఉంది. అతిబల అంటే బల, అతిబల, మహాబల అని 3 ఔషధి చెట్లు ఉన్నాయి. ఈ అతిబల అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మనకు దొరకని చెట్లేమి కాదు, ఇవన్నీ సృష్టిలోనే వచ్చినాయి. కాబట్టి వీటన్నిటిని మనం వాడుకోవడానికి ఈ ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జనరేషన్ కూడా చాలామంది ఒక నాజూకు టైపులో అలోపతి పోయి ఒక గోళీ వేసుకుంటే కాస్త నెమ్మలిస్తుంది, టెంపరీ రిలీఫ్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంటు. దాంతో ఈ ఆయుర్వేదాన్ని తెలుసుకోలేకపోతున్నారు. రెండవది 400 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేదాన్ని తొక్కబడింది. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలన తర్వాత ఇంకా అనేక కారణాల చేత ఈ ఆయుర్వేదాన్ని తొక్కబడింది. ఇప్పుడు సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఇట్లా నాయకుల సపోర్ట్ లేదు, రాజకీయంగా లేదు, ఎవరికి లేదు. కానీ ప్రజలే తర్వాత అక్కడక్కడ కొంతమంది
మాలాంటి వైద్యులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు. అటువంటి వాళ్ళు సలహా తీసుకొని వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ముందుకు రావాలి. రెండవది, ఈ అతిబల రోజు 2 ఆకులు, పచ్చి ఆకులు 2 ఆకులు తింటే చాలు. ఈ అతిబల 2 ఆకులు తింటే బీపీ రాదు, తర్వాత షుగర్ కంట్రోల్ అయిపోతుంది. షుగర్ ఉండాలి, ఎందుకంటే జీర్ణశక్తికి షుగర్ లేకపోతే జీర్ణశక్తి కాదు, కంట్రోల్లో ఉండాలి. మెయిన్ థింగ్ అంతే. కాబట్టి కంట్రోల్లో ఉంటుంది. దీని బీపీ అనేది రాదు ఈ అతిబల ఆకుతోటి. తర్వాత ఇటువంటి ఆకులు, ఈ అతిబల కూడా మంచి బలం మనిషికి. దాని పేరే అతిబల. అంటే దానికి ఇంకా పేర్లు ఉన్నాయి. తిరుబండి అని, ముద్రబండి అని, దువ్వెన చెట్టు అని, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. కాబట్టి అతిబల అంటే ఈజీగా అందరికీ అర్థమవుతుంది అని చెప్తున్నా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పచ్చటి పూలు, ఇంత చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇక్కడ మనకు. అవి ఏం పెద్ద దొరకని వస్తువు కాదు. అంచేత అదొకటి. తర్వాత దూసరాకు, దూసర తీగ. దూసర తీగ అంటే దాన్ని పాతాళ గరుడ అంటారు సాంస్క్రిట్లో. పాతాళ గరుడ ఆ ఆకు మొత్తం ఆ తీగ ఆకు అంతా దంచి ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి తీసుకొని మనం రోజు పొద్దున సాయంత్రం తింటే దాంతో షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత అలాగే పొడపత్రి అనే ఆకు ఒక 2-3 ఆకులు నమిలి ఊసేసిన తర్వాత 1 కిలో స్వీట్ తింటే తీపి అనేది ఉండదు. అంటే షుగర్ అనేది కంట్రోల్, తీపిని కట్ చేస్తుంది ఇది. ఎంత 1 కిలో తినండి, అంతవరకు ఆ తీపి అనేది తెలియదు మనకు. అంతే ఏదో మట్టిపేట తిన్నట్లు ఉంటుంది. పొడపత్రి అటువంటి మూలికలు ఉన్నాయి. అది దాన్ని కూడా వాడతారు, అది కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇంకా అనేక మూలికలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీకు ఈజీగా ఈ దూసరాకు, ఈ అతిబల ఇవి వాడుకోవచ్చు. ఇవి వాడుకుంటే తర్వాత ఈ అతిబలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అతిబల ఒక 7 మందం ఉండే కట్టెలన్నీ కొట్టి 1 అడుగు పొడవు పెట్టి దాన్ని కట్టగట్టాలి. ఆ కట్ట ఎట్టగట్టాలి, రాగి తీగితో కట్టాలి. రాగి తీగితో చుట్టాలి. చుట్టి 1 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ పాలు వేడి చేస్తూ దీంతో తిప్పుతుంటే అది పౌడర్ అయిపోతుంది. పాలు పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్లో చక్కెర కలిపి తింటే మహాబలం, దానికి మించిన టానిక్ లేదు. పిల్లలకి పెట్టచ్చు, పెద్దలు తినచ్చు, అందరూ తినచ్చు, మహాబలం వస్తుంది. అటువంటి ఆ మూలికల్లోనే ఇటువంటి మహత్తరమైనటువంటి ఔషధి గుణాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆ పేపర్లో చూశాను, ఎక్కడి నుంచో పురిటి నొప్పులతో బాధపడుతుంది, ఎక్కడో బండ్లు కట్టుకొని తీసుకొని వస్తున్నారు ఎవరిని, గర్భిణీ స్త్రీని. ఇవన్నీ ఉండేవి కాదు. ఎక్కడో తీసుకొని పోయి ఎక్కడో బాధపడేసి అవసరం. ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు ఊర్లలో మంత్రసానులన్నీ ఉండేవాళ్ళు ముసలమ్మలు. ఇప్పుడు మంత్రసానులు ముసలమ్మలు ఎవరిని ఉన్నిస్తున్నారు, అందరినీ చంపి పారేస్తున్నారు. లేకుండా అవి శ్మశానంలో వదిలేస్తున్నారు. ఇళ్లలో ఉండనిస్తలేరు, బతకనిస్తలేరు. పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా సభ చెప్పేదానికి. పూర్వం ప్రతి ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఏదో ఒకటి చిట్కా వైద్యం తెలుసు వాళ్ళకి, అందరికీ తెలిసేది. వాళ్ళు ఆ చిట్కా వైద్యులతోనే వాళ్ళు 100 ఏళ్ళు చల్లగా బతికారు. మరి మనం ఇప్పుడు 100 ఏళ్ళు బతుకుతున్నామా? 50 ఏళ్ళు బతకడం అంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకు? ఈ లోపల లోకంలో లేని పేర్లన్నీ రోగాలు. ఇంకా అలోపతి డాక్టర్లు చెప్తారు, ఇంకా వాడు లేనిపోని పేర్లు చెప్పి సెంటిమెంట్. తర్వాత మీరు ఆయుర్వేదం తింటే కాళ్ళు చేతులు పడిపోతాయి, లేకపోతే ఏదో చేస్తే ఇట్లా భయపెడతారు చాలామంది. ఇప్పుడు అలోపతి డాక్టర్లు ఏం చేస్తున్నారు? వెళ్ళగానే వాడికి ఫైన్ కట్టాల, ఫీజు.
ఓపీ ఫీజు అనేది మనం కట్టాలి. ఫీజు వాడికి ఫైన్ కట్టాలి, వాడిని చూడడానికి ఫైన్ కట్టాలి. ఇది ధర్మం కాదు కదా. ఫైన్ తీసుకో 2000 ఫైన్ ఒక్కొక్క హాస్పిటల్లో అటు పెట్టారు. బోర్డు పెట్టుకుంటే వాడు ఫైన్ కట్టాలి. ముందుగానే మనం అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవాలి. 4-5 రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఇవన్నీ అనవసరం. మన ఇంటి చుట్టూ ఉన్నాయి మూలికలు, మన ఇంటి చుట్టూ ఉన్నాయి. తెలుసుకోవాలి. తెలుసుకునేవి అవి వాడుకుంటే మనం ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ డాక్టర్ల దగ్గర తిరిగే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేయాలంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. రెండోది సంసారాలు, భార్య భర్త, ఒక 2 పిల్లలు, ఇంకా వాళ్ళకి పెద్ద మనుషులు ఉన్నారు లేరు ఉండనివ్వరు. ఇలా పరిస్థితి అయింది. మరి ఎవరు చెప్తారు వాళ్ళకు? చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ కనీసం మేము ఇప్పుడు ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను. ఆయుర్వేదం ఈ నాటు వైద్యం అనేది 660 పేజీలు పెద్ద పుస్తకం. దాంట్లో అన్ని చిట్కా వైద్యం ఉన్నాయి. అది ఇంట్లో ఉంటే చాలు, దాన్ని చదువుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. కానీ చెట్లు మూలికలు అన్నీ తెలుసుకోవాలి. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే అడగాలి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి. ఇప్పుడు మాకు ఇంతవరకు ఎలాంటి జబ్బులు లేవు. మాది ఆయుర్వేద కుటుంబం, వంశపారంపర్యం మాకు వస్తుంది ఈ వైద్యం. మీ నాన్నగారు, తాతగారు అందరూ కూడా దగ్గర నుంచి వస్తుంది. అందరూ ఆయుర్వేదికంలోనే ఉన్నారు. ఆయుర్వేదం. అందువల్ల మాకు ఇవన్నీ పుట్టుకతోనే తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చేస్తుంటే కూడా మేము చూసి అనుభవంతో అవన్నీ నేర్చుకోవడం, తర్వాత పెద్ద అయిన తర్వాత పుస్తకాలు రీడ్ చేయడం, ఇవన్నీ ఈ గ్రంథాలన్నీ చూడడం, చదవడం, ఇవన్నీ ఈ రకంగా అన్నీ ఇలా కష్టపడి అన్నీ నేర్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ దీనికి తోడు నేను జ్యోతిష్యం కూడా, ఆయుర్వేదం ఎంతనో జ్యోతిష్యం కూడా నాకు అంత ప్రవీణత ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల జాతకాలు రాసిన 10 సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను. జాతక ఫలం అనే పత్రిక నడిపాను 10 సంవత్సరాలు, 73 నుంచి 83 వరకు. మా గురుగారు వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు జ్యోతిషంలో, ఆయన మహాపండితుడు, రాజమండ్రి. తర్వాత ఇప్పుడు నా వయసు 87 సంవత్సరాలు. నేను ఇంకా ఉంటానంటే మా అమ్మ, నేను అమ్మవారి సేవ చేస్తాను. అమ్మ చెప్తాను, నువ్వు ఉంటావురా, ఇంకా ఉంటావురా అంటే. కాబట్టి ఆయుష్ పెరగాలంటే ఆయుర్వేదాన్ని నమ్ముకోవాలి. ఆయుర్వేదం నమ్ముకొని ఆయుర్వేదాన్ని వాడితే ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వేదం అనగానే ఆయుష్ పెరుగుతుంది అనే లెక్క. కాబట్టి ఇలాంటి ఇంత గొప్ప ఇది ప్రశంసలు ఉన్నటువంటి ఆయుర్వేద ఈ వైద్యాన్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు, అలోపతి డాక్టర్ల దగ్గర పోతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ అని చెప్పేసి అలా అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళగానే ఫీజు కట్టాలా, తర్వాత అడుగుతాని నీకేమైంది అని అడుగుతారు. వాళ్ళే అడుగుతారు, పేషెంట్కి చెప్పాలా, వాడు చెప్పడు, ఎందుకంటే వాడికి రాదు. ఆ పేషెంట్ చెప్తాడు, నాకు ఎక్కడ వస్తుంది అక్కడ వస్తుంది, నీకు స్కానింగ్ చేయాలా, అన్ని టెస్టింగ్ చేయాలా అని చెప్పి అవన్నీ చేసి 10,000 బిల్లు వేస్తాడు. బిల్లు తీసుకొని రేపు రాపో రిపోర్ట్ చూసి చెప్తా అంటాడు. ఇక వాడు ఏం చేసేట్లు దీనికి అలవాటు పడిపోయారు జనాలు కూడా. ఇంకా ఎక్కడైనా జ్వరం వస్తే పరిగెత్తారు, లైన్ కడతారు. ఇప్పుడు ఏమి లేదు, సొంటి మిరియాలు దంచుకొని కషాయం పెట్టుకొని అయితే జ్వరం పోతుంది. అవునా? సొంటి మిరియాలు దంచాల కలిపి కషాయం పెట్టాలా, పొద్దున సాయంత్రం తాగితే అయిపోయి. లేదు, జ్వరం వెళ్ళిపోతుంది, జ్వరం పోతుంది. తర్వాత ఓమ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ముద్ద కర్పూరం, ఈ 3 కలిపి గిన్నెలు వేస్తే ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోతుంది. దాంట్లో మనం ఏం పోసే అవసరం లేదు, కలిపే అవసరం లేదు, లిక్విడ్ అయిపోతుంది. ఒక సీసాలో పెట్టుకోవాలా. పెద్దవాళ్ళు 4-5 చుక్కలు సుమారు గోరెచ్చటి నీళ్ళల్లో 4-5 చుక్కలు వేసుకొని తాగాలి. చిన్నపిల్లలకు 2-3 చుక్కలు వేయాల. అట్లా తాగితే 96 రకాల జ్వరాలు పోతాయి దాంతో. ఎంత సింపుల్. మరి దానికోసం పరిగెత్తారు, అలోపతి డాక్టర్ల దగ్గర పరిగెత్తారు. ఏం అవసరం? కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. చెప్తాం, ఇవన్నీ చెప్తాం.
చాలా చెప్తూనే ఉన్నావు. ఇప్పుడు సుమారు ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను నేను. అందుకే గారు సార్ మీ దగ్గరికి వచ్చింది అందుకే అనమాట. ఏంటంటే ప్రేక్షకుల దగ్గర చెప్పాలి, ఇలాంటి ఆయుర్వేదిక్ అనేది ముందుకు తీసుకెళ్లాలంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాలి. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఇంకా కొంతమంది వాళ్ళ టెక్నిక్ ఏం చేస్తారు, మూలిక చూపిస్తారు. ఈ ఆకు తింటే మీకు సర్వరోగ నివారణ అంటాడు. ఆకేందో చెప్పడు, అది ఎట్లా తినాలో చెప్పడు. అవును, మరి వాడిని ఏం చేయాలా? తప్పుడు లంచ కూడా చెప్పాలా, దాని గురించి చెప్పాలా. అవును, చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా. చెప్తేనే కదా. తర్వాత ఇంకోటి, మీరు ఇది దగ్గర పూజగలో పెట్టుకుంటే మీకు కోట్లు వచ్చేస్తాయంటాడు. మరి ఏంది పెట్టాలాడా, అది చెప్పరు. ఏంటిది? ఇటువంటివన్నీ ప్రచారం చేస్తాడు మీడియాలో. చేయకూడదు ఇవి. మీడియా వాళ్ళు అడగాల, ఎట్లా 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 వస్తుంది రా ₹1 చెప్పు అని అలా అడగద్దా? అంతే, అడగాలి, అడుగుతాం. ఇలాంటి ఎదవలు చాలామంది తయారైనారు, అనవసరమైన అని ప్రజల్ని రాంగ్ రూట్లో పెట్టాడు. ఇక వాడేం చేయాలి, మళ్ళీ వాడికి ఫోన్ చేయాల. నువ్వు ఏదో చెప్పినావు మీడియాలో, అదేంది ఇదేంది అని అడగాల. అది అడగకూడదు. మేము అదే కదా ఓపెన్గా చెప్తాను. నువ్వు ఏ రోగమైనా చెప్తాను, ఓపెన్గా చెప్తాను. చేసుకోండి మీరు. మీ చేత కాకపోతే రండి, నేను చేసిస్తా. పడమనే చెప్తా ప్రతిదానికి.